5 పదుల వయసులో సముద్రాలను ఎదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న గోలి శ్యామల మరో సాహసయాత్రను పూర్తి చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలోమీటర్ల ఈది ఘనమైన రికార్డు సృష్టించారు. బంగాళాఖాతాన్ని 7 రోజుల్లో ఈది అబ్బురపరిచారు. విశాఖ నుంచి సముద్రంలో ఈదుకుంటూ కాకినాడ వరకు 150 కిలోమీటర్ల లక్ష్యం చేరుకున్నారు. డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఆమె ఈత ప్రారంభించారు. రోజుకి 30 కిలోమీటర్ల లక్ష్యం పెట్టుకుని ఈ లక్ష్యాన్ని ఛేదించినట్లు శ్యామల చెబుతున్నారు. కాకినాడ బీచ్ వద్ద ఆమెకు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. సామర్లకోటకు చెందిన స్విమ్మర్ శ్యామల హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి, స్విమ్మింగ్ పట్ల అవగాహన పెంచాలనే స్విమ్మర్గా మారినట్లు శ్యామల తెలిపారు. నేను చిన్నప్పటి నుంచి స్విమ్మర్ని కాదు, యానిమేషన్ స్టూడియో ఉండేది. కొన్ని లాసెస్ రావటం వల్ల క్లోజ్ చేయడం జరిగింది. మైండ్ డైవర్ట్ చేసుకోవాలని, డిప్రెషన్ నుంచి బయటపడాలని స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. 0 లెవెల్ నుంచి ఈ రోజు 150 కిలోమీటర్స్ స్విమ్ చేసేలాగా నన్ను తీర్చిదిద్దారు. ఇంతకు ముందు నేను 2021లో రామసేతు క్రాస్ చేశాను, శ్రీలంక నుంచి ఇండియా వరకు. మనకి ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్న ఓపెన్ వాటర్ బాడీస్ లో చిన్న చిన్న కాంపిటీషన్స్ పెడుతూ స్విమ్మర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. కానీ మన సైడ్ ఇంకా కొంచెం అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల ఇంకా కొంచెం ఫోకస్ చేయాలనిపించింది. 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాను ఇక్కడ విశాఖపట్నం నుంచి కాకినాడ స్విమ్ చేయాలని. కాకినాడ సీపోర్ట్ మాకు చాలా సపోర్ట్ గా బ్యాక్ ఎండ్ గా నిలబడింది. ఇప్పుడు వరకు కూడా ఎవరూ చేయలేదు ఈ రూట్. లక్షద్వీప్ లో స్విమ్ చేయాలని అనుకున్నాను. సో అది మన మోడీ గారు ఏదైతే లక్షద్వీప్ టూరిజం ని ప్రమోట్ చేయాలనుకున్నారో దాంట్లో భాగంగా నేను దానికి డెడికేట్ చేశాను. నా ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ అవ్వాలి, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, స్విమ్మింగ్ మీద అవేర్నెస్ కావాలి. నాకు తెలిసి నేను స్విమ్మింగ్ ని ఒక స్పోర్ట్ గా కాకుండా సర్వైవల్ స్కిల్ గానే చెప్తాను. నేను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ఏజ్ తో సంబంధం లేకుండా.